ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టీవీ ఉంది మన కోసం. హైదరాబాద్ లో మళ్ళీ పొద్దునే ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే బాచుపల్లి అని చెప్పుకుంటూ ఉంటామో అక్కడ భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధానంగా రహదారిగా చెప్పుకునేటువంటి ఏదైతే మియాపూర్ కుకట్పల్లి ఈ రోడ్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దారి పొడుగున ఉన్నటువంటి పలు చోట్ల దుకాణాలు అన్నీ కూడా దగ్నం అయిపోయినట్టు తెలుస్తుంది. సుమారుగా 5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు కూడా గుర్తించారు. అయితే బాచుపల్లి మియాపూర్లో ఉన్నటువంటి ఈ రోడ్డు మొత్తం కూడా మీరు చూసుకుంటే మనకి ఫర్నిచర్ షాప్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి మనకి సాగర్ రోడ్డు మలుపు వరకు 25 దాకా ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి. సో దానికి మించే ఎక్కువ ఉండొచ్చు బహుశా మీరు చూసుకున్నట్లయితే. మనకి ఏ వస్తువు కావాలైనప్పటికీ మన ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు, ఎవ్రీథింగ్, చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అందులో ఉన్నటువంటి 25 దుకాణాలు మొత్తం కూడా దగ్నం అయిపోయాయి. సుమారుగా 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం అయితే కలిగిందని తెలుస్తుంది. ఒక్క షాపులో లక్షలు విలువ చేసేటువంటి సామాగ్రి నిల్వ ఉంటుంది. నిజంగానే మనందరూ తెలుసు, ఎల్లంగా లక్షలు ఒక్క సోఫా తీసుకుంటేనే ఆ సెట్ మనకి 50,000 30,000 ఆ ఖరీదు ఉంటుంది. అలాంటిది ఎన్ని ఫర్నిచర్స్ ఉండాలి అక్కడ, లక్షలు పైనే అక్కడ నష్టం జరిగినట్టు తెలుస్తుంది. మంగళవారం నైట్ పూట 10 to 45 ఆ టైంలో ఏదైతే నైట్ టైం ఉంటుందో ఆ టైంలో చిన్నగా విద్యుత్ యొక్క అంటే షార్ట్ సర్క్యూట్ అని చెప్పొచ్చు. దాని కారణంగా ఒక షాప్ లో మంటలు అయితే చిన్నగా ఎగిసిపడ్డాయి. దురదృష్టవశాత్తు ఎవ్వరు గుర్తించకపోవడంతో నిమిషాలు, జస్ట్ మినిట్స్, సెకండ్స్ లోనే మొత్తం కూడా అంటుకొని వ్యాప్తి చెంది పక్కన ఉన్నటువంటి 18 షాపులకు వ్యాప్తి చేసిందట. సో షాప్స్ లో ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా కొంతమంది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొంతమంది అక్కడే నివసిస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్స్, ఎందుకంటే వంట నిమిత్తం వాడేటువంటి ఇవన్నీ సామాగ్రి అక్కడ ఉంటాయి కాబట్టి భారీ శబ్దాలతోటి పేలి అంత దారుణంగా మంటలు అంటుకోవడానికి కారణమైంది. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి కేజీఆర్ కన్వెన్షన్ హాల్ ముందు భారీగా మంటలు ఎగిసాయి అన్నమాట. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వెంటనే అక్కడికి వెళ్ళి ఆర్పడం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అయినప్పటికీ ఆస్తి నష్టం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అయ్యో ఏదో ప్రమాదం జరుగుతుందని లేచి బయటికి వచ్చేయటం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదంటారు. బట్ రీసెంట్ గా చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. సో 10 days 15 days బ్యాక్ చూసుకుంటే మనకి ఏదైతే అమీర్పేట్ మైత్రివనం అంటూ ఉంటామో అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది. అండ్ 4 days బ్యాకే మంగళగౌరి మనందరికీ తెలుసు, చాలా పెద్ద షాపింగ్ మాల్ అది. దాని యొక్క సెట్ ఏదైతే ముందు ఉంటుందో అది కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొత్తం అంటుకుపోయి నాశనం అయిపోయింది. సో అది అప్పుడే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. షాపింగ్ మాల్లో ఏదైతే క్లాత్స్ ఉంటాయో అవి ఏవి లేనప్పటికీ, బట్ ప్రాణ నష్టం కూడా ఏమి జరగనప్పటికీ షార్ట్ సర్క్యూట్స్ జరిగి ఖచ్చితంగా చాలా ప్రమాదాలు, అది కూడా రోజుల వ్యవధిలోనే, ఒక నెలలోనే మనం ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే 3 చూడటం జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉంటారో జాగ్రత్తలు తీసుకోండి, లేదు అని అంటే అది ప్రాణ నష్టానికి వెళ్ళే అవకాశం చాలా మేరకు ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. ఇంకో అప్డేట్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మనం టీవీ.